హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం గులాబీ పూలు, క్రిస్పీగా ఉండే గులాబీ పూలు ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మీకు చేసి చూపిస్తానండి. ఇది క్రిస్మస్ టైం కాబట్టి తప్పకుండా క్రిస్మస్ టైంలో అయితే ఈ గులాబీ పూలు అనేవి తప్పకుండా చేసుకుంటారండి. మంచి టేస్ట్గా ఉంటాయి. క్రిస్మస్ చేసుకోవచ్చు, ఇంకెప్పుడు ఏ పండగలైనా, సంక్రాంతికి కానీ ఎప్పుడైనా మీరు ఈ గులాబీ పూలు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఎలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్గా ఉంటాయి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎగ్తోనే చేస్తున్నాను. ఎగ్తో ఎలా చేయాలి అనేది మనకి గులాబీ పూలు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇట్లా 3 ఎగ్స్ తీసుకోండి. మొదట వాటిని ఒక బౌల్లో ఈ విధంగా బీట్ చేసి వేసేయండి. దాంట్లో కొంచెం సాల్ట్, టేస్ట్ కోసం అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ అండి, ఇలాచీ పౌడర్ కూడా ఒక 3 వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మైదా పిండి, ఇది ఒక కప్పు వేసాను ప్రస్తుతానికి. ఇంకొక కప్పు, 2 కప్పులు మైదా అనమాట. 2 కప్పులు మైదా అయితే నేను తీసుకున్నాను ప్రస్తుతానికి. మీరు అలాగా ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి. ఇది బియ్య పిండి అండి. 2 కప్పులకి 1 కప్పు బియ్య పిండి అయితే యాడ్ చేశాను నేను. మనం ఒకటి కూడా యాడ్ చేయొచ్చండి, కానీ మరీ గట్టిగా ఉంటాయని నేనైతే అరకప్పే యాడ్ చేశాను. కప్పుకి అరకప్పు అనమాట. ఇప్పుడైతే 1 కప్పు షుగరు ఇవ్వండి, ఇంకొక 3/4 కప్పు. ఓకే, సరిపోతుందండి. వాటర్ 1 కప్పున్నర. మనం ప్రతిదీ కూడా ఈ కప్పుతోనే మనం కొలత తీసుకుంటున్నాము. మీరు ఇంకా ఏదైనా కొలత తీసుకుంటే ఇలాగే కొలత వేసుకోండి. 1.5 కప్పు వాటర్ పోసుకొని ఇలా కలుపుకోండి. 1 కప్పు మైదాకి 1 కప్పు బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి, కానీ గట్టిగా ఉంటాయని నేనైతే అరకప్పు వేశాను. ఇట్లా మనం కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టి ఉంచండి. మీకు ఎంత నానితే మీకు అంత బాగా వస్తుందండి గులాబీ పువ్వు అనేది. ఇదిగోండి 1 అవర్ నానిన పిండి ఇది. ఇప్పుడు బీట్ చేయండి దీన్ని. ఇది బెల్లం కూడా తయారు చేసుకోవచ్చండి, బెల్లంతో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను షుగర్తో అయితే మీకు నేను చేపిస్తున్నాను. ఈసారి బెల్లంతో అయితే మీకు నేను చేసి వేరే వీడియో పెడతాను. ఇప్పుడు చూడండి, కొంచెం వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇవ్వండి, ఇట్లా అలా వేసినప్పుడు అలా ఉండాలండి. చూసారు కదా, బాగా బీట్ చేయండి. మనం అయితే ఇది 1 అవర్ పాటు మనం పక్కన పెట్టుకున్న పిండి, కలిపి పెట్టుకున్న పిండి అండి. అదిగోండి, ఆ విధంగా ఉండాలి. మీరు ఇంకొంచెం వాటర్ పోయాల్సి వస్తామండి. ఇంకొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని మనం వేసుకుంటూ ఉన్నప్పుడు, మనం గులాబీ పూలు వేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు మనకు చిక్కబడిపోతూ ఉంటుంది. అది మనం వేడి అది పెట్టినప్పుడు అప్పుడు మళ్ళీ కూడా మనం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి. మనం గులాబీ పువ్వు వేసినప్పుడల్లా కూడా దాన్ని మనం కలుపుతూనే ఉండాలి, పైకి కిందకి. ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే పోసుకున్నామండి. కళాయిలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడే మనం ఈ మౌలు కూడా పెట్టేసేయాలండి. గులాబీ పువ్వు మౌలు నూనెతో పాటు అది హీట్ అవ్వాలండి. చూసారు కదా ఎలా ఉందో, ఆ విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న మౌలు మనం ఆయిల్లో మనం పెట్టినప్పుడే ఆయిల్లో పెట్టామండి. పై వరకు కూడా ముంచొద్దండి. పై వరకు ముంచారంటే మొత్తం అది ఫిల్ అయిపోతుంది, మీకు అది అసలు ఓడతాం. కాబట్టి కొంచెం వదిలిపెట్టి ముంచాలి. అర్థమైంది కదా మీకు? కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. మౌలు మొత్తం అసలు ముంచేయకూడదు, చివరిలో గ్యాప్ ఇచ్చేసి వదలాలి. ఇప్పుడు ఈ విధంగా మీరు పెట్టుకున్నారు కదా, చూసారు ఎంత ఈజీగా వదిలేసిందో. లేదు మీకు వదలలేదనుకోండి, మీకు పువ్వు బయటికి రానప్పుడు ఒక కత్తి కానీ ఏమైనా స్పూన్ కానీ తీసుకొని ఇలా పొడిస్తే వచ్చేస్తుందండి. అందువల్లే మీరు పై వరకు కూడా ముంచకూడదు. చూసారు కదా, అలా కొంచెం తెల్లగానే కాల్చుకోండి. మళ్ళీ బయటికి తీసినప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. మరీ నల్లగా మార్చుకున్నారంటే అవి మనం బయటికి తీసినప్పుడు కలర్ అయితే నలుపు వచ్చేస్తాయండి. చూసారు కదా, ఆ రెడ్ కలర్లో రావాలి.
అట్లా మనం ఈ మౌల్ మాత్రం మనం వండుతున్నంతసేపు కళాయిలో ఆయిల్లో అయితే తప్పకుండా ఆ మౌల్ ఉండాలండి. చూసారు కదా, పైన కొంచెం ఖాళీ వదిలాను. ఆ ఖాళీ వదిలి కొంచెం వెల్తిగా ముంచాలన్నమాట. ముంచి మళ్ళీ దాన్ని ఇలా కొడితే వచ్చేస్తుందండి ఈజీగా. లేదు రావట్లేదంటే ఒక కత్తి పెట్టి ఆ మధ్యలో అలా పొడిచినట్లయితే ఊడిపోతుంది. మ్యాక్సిమం వస్తుంది, రానప్పుడు కొంచెం కత్తితో అలా పొడవండి, వచ్చేస్తుంది బయటికి. అలా కాలనివ్వండి. అలా కాలి పక్కకు తిప్పుకొని కొంచెం లేతగా ఉన్నప్పుడే మీరు తీసేయండి. మరీ నల్లబడేదాకా ఉంచొద్దండి. అవి బయట తీసినప్పుడు ఇంకా నల్లబడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే మీరు గులాబీ పూలు మంచి టేస్ట్గా ఉంటాయండి. ఇవి మీరు ఎగ్ లేకుండా చేసుకోవచ్చు, తర్వాత ఎగ్ వేసుకొని చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు, షుగర్తో చేసుకోవచ్చు, దేంతో అయినా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయి ఇవి. చూసారు కదా, మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఆ విధంగా వేసేసుకోవచ్చు అండి. కంపల్సరీగా ఈ క్రిస్మస్ సీజన్లో మీరు ఇలా వేసుకోవచ్చు. గులాబీ పూలు తప్పకుండా అయితే చేసుకుంటారండి. అలాగే సంక్రాంతికి చేసుకోరని కాదు, సంక్రాంతికి కూడా చేసుకుంటారు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. తినని వాళ్ళు ఎవరు ఉండరండి. ఒకటి స్టార్ట్ చేస్తే ఇంకా అలా తినేస్తూ ఉంటారనమాట. హార్డ్గా అయితే ఉండవు అసలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మంచి కరకరలాడే సౌండ్ వస్తూ ఉంటుంది తింటుంటే. ఇప్పుడు మనం ఆ గులాబీ పువ్వు ఇక్కడ కాలుతూ ఉంటుంది, ఆ పక్కన మనం మౌలు అయితే అలా ఉంచాలన్నమాట. ఇది పాత గులాబీ మౌలు కాబట్టి మనకి ఊడొచ్చేస్తుందండి. అదే ఒకవేళ మనకి పాడైపోయి కొత్త మౌలు కొనుక్కున్నాం అనుకోండి, కొత్త మౌలు తెచ్చుకుంటారు ఒక్కొక్కళ్ళు వేసుకోవటానికి. అప్పుడు కొంచెం దాన్ని సీజనింగ్ అయితే చేయాలండి. దాన్ని రాత్రి అంతా కొంచెం ఆయిల్లో నానబెట్టి, కొంచెం ఆయిల్ రాసి, కొంచెం ఆయిల్ పోసి నానబెట్టి తెల్లారి మీరు వేసుకున్నట్లయితే ఇంకా మీకు పాతదానిలాగే అది ఉపయోగపడుతుంది అనమాట. కొత్త మౌలు అయితే. పాత మౌలు అయితే మాత్రం ఈజీగా మనం ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదండి, ఒకసారి చేసింది. చూసారు కదా, ఇలా చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి కూడా, టేస్టీగా. అందరూ కూడా ఈ క్రిస్మస్కి ఇలా చేసుకోండి. అలాగే సంక్రాంతికి కానీ ఏ పండగకైనా సరే ఇలా అయితే మనం చేసుకోవచ్చండి. గులాబీ పూలు చూసారు కదా, అట్లా ఈజీగా అయితే మీరు గులాబీ పూలు అయితే తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే మీరైతే చేశారంటే మాత్రం గులాబీ కొత్తగా చేసిన వాళ్ళు కూడా మీరు ఈజీగా చేసేసుకొని తినేయచ్చండి. అంత బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. మరీ అయితే మార్చకుండా అయితే తీయండి. మరీ మార్చినట్లయితే మనం బయట తీసినప్పుడు అవి ఇంకా కలర్ చేంజ్ అవుతాయండి. అవి మనం కాల్చి బయట తీసినప్పుడు ఒక కలర్లో ఉంటాయి, మనం బయట తీసినాక ఇంకొంచెం మాడినట్లుగా అవుతాయండి. అందువల్ల కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసామనుకోండి, మనం బయట తీసినప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయి అవి. చూసారు కదా, మీకు నచ్చిన ఆ గులాబీ పూలు అట్లా మీరు ఎన్ని కావాలంటే గులాబీ పూలు అన్ని కాల్చుకోండి ఈ క్రిస్మస్కి. అలాగే సంక్రాంతికి, ఎప్పుడైనా సరే ఏ పండగకైనా సరే మీరు ఇలా చేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో అన్ని పిండొంట్లు ఉన్నట్లు ఉంటాయండి. ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా దాన్ని ఒక పువ్వు నల్ల పెట్టిస్తే మంచి నిజంగా గులాబీ పువ్వు ఇచ్చినట్లే ఉంటుందండి. చూడండి ఒక్కసారి అవి ఎలా ఉన్నాయో, తింటుంటే కూడా మంచి క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, ఇలా మనం ఇట్లా ఒకసారి దాన్ని ఇట్లా విరిచినట్లయితే విరిగిపోతాయండి.
దాని సౌండ్ చూసారా ఎట్లా ఉంటుందో సౌండ్ కూడా అలా అయితే చేసుకోండి మీరు. తింటుంటే కూడా సౌండ్ అలా వస్తూ ఉంటుందండి, కటకట అని. చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా గులాబీ పూలు? అందరికీ వచ్చు అనుకుంటున్నాను నేను. రాని వాళ్ళు ఎవరు అంటే మాత్రం ఈ చిన్న చిన్న టిప్స్తో నేను చెప్పిన విధంగా చేసుకొని మీరు గులాబీ పూలు ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీ పండక్కి మీ లైఫ్ ఒక గులాబీ పువ్వులాగా ఉంటుందండి. ఓకేనా? ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా స్టార్ట్ చేసుకోండి. ఈ క్రిస్మస్కి మీ ఇంట్లో గులాబీ పువ్వుల్ని తయారు చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.